ఆడవాళ్ళలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటారు. ఇందులో టైప్ 2 గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఆడవాళ్ళు ఏంటి అంటే పెళ్ళైన తర్వాత అమ్మగారింటి నుంచి అత్తగారింటి నుంచి ఊరికనే అసలు ఒక సందర్భం పాడు ఉండదన్నమాట. పండగలకి, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి కాకుండా వేటికనే సరే మొత్తం ఇంకా డబ్బులు ఇవ్వండి, ఆస్తులు ఇవ్వండి అని ఎక్కడి వరకు వెళ్తారంటే కోర్టులో కేసులు వేసే వరకు వెళ్తారు. అలాంటి లేడీస్ కూడా ఉన్నారు. ఇప్పుడు లేరు అనొద్దు, ఉన్నారు. నేను ఇప్పటికీ చూశాను, ఇంకా చూస్తున్నాను కూడా. అత్తగారింటి వాళ్ళు ఎంత బాగున్నా సరే వీళ్ళు మాత్రం వాళ్ళకి ఏ హెల్ప్ చెయ్యరు, కానీ వాళ్ళ నుంచి ఆస్తి మాత్రం కావాలంట. గొడవలు పెట్టుకోవడానికి కూడా వచ్చేస్తూ ఉంటారు. సేమ్ అగైన్ పేరెంట్స్తో కూడా అంతే అనమాట. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా సంపాదించుకునే సామర్థ్యత ఉండి కూడా అయినా డబ్బుల మీద ఎందుకండి పాకులాడుతున్నారు నాకు అర్థం కాదు. మీకు టాలెంట్ ఉంటే హాయిగా వర్క్ చేసుకోండి, మీకు కావాల్సింది కొనుక్కోండి. ఆ డబ్బులతో ఎంత స్వతంత్రంగా ఉంటుంది. ఈ తీరగ్గా వచ్చే డబ్బుల మీద మీకు అంత ఆశ ఎందుకు నాకు అర్థం కాదు. మీరు చేసుకోలేరా? ఉదారగా ఎన్ని సంవత్సరాలని. ఇంకా ఫనీ థింగ్ ఏంటంటే వీళ్ళకి మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నా కూడా ఇంకా అన్నతమ్ముల మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇంకా అవి పెట్టండి ఇవి పెట్టండి అని. మీరు లైఫ్లో మారరు. మీ వల్ల ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా ఇలానే మీలాగా తయారు చేస్తూ ఉంటారు. కష్టపడి సంపాదించడం నేర్పించండి, అంతేగాని కూర్చొని తీరగ్గా అమ్మమ్మలు నాయనమ్మల ఆస్తి, తాతలు ముత్తాతల ఆస్తి తినడం మానిపించిన రోజు ఈ సొసైటీ బాగుపడుతుంది. మీలాంటి వాళ్ళు అసలు ఈ సొసైటీలో ఉండకపోయినా నష్టం లేదు.